ముందు మీలో ఎవరు చేస్తారా? నా వైపు చూస్తారేంట్రా సార్? జీవితంలో ఒక్కసారైనా సరే థాయ్ మసాజ్ చేసుకొని చచ్చిపోవాలని సార్. అది అరేంజ్ చేసి చంపేసేయండి సార్. అందరూ కింద కూసుంటే నువ్వెందిరా పైన కూసుంటావు? ఏడైతే ఉందిలే సార్, మీరు కోటికి ఇచ్చిన తర్వాత కింద పైన తేడా తెలియటం లేదు. అయినా వాడు నిన్ను బ్లాక్మెయిల్ చేసి నీ ప్లేస్ లో డాన్స్ మాస్టర్ గా వెళ్తే నువ్వేం పీకుతుంటావురా? సార్ ఫేస్ టు ఫేస్ ఫ్రాంక్ గా మాట్లాడుకోవాలంటే మీ పాపను తీసుకెళ్ళేటప్పుడు మీరేం పీకారు సార్? మేము అదే పీకారు. చివరిసారిగా అడుగుతాంట, వాడి ప్లాన్ ఏంటో చెప్పండి, బతికిపోతారు. అమ్ముతోడు సార్, మాకేం తెలియదు సార్. వాడిది మాది ఏదో బస్తీ దోస్తాను సార్. వాడికి మాకు అసలు ఏ సంబంధం లేదు సార్. ఒట్టు సార్. వాడు ప్లాన్ అప్లై చేసినప్పుడు అర్థం కాదు సార్. ప్లాన్ అమలయ్యాక మనకు అర్థం అవుతుంది సార్. మనం బుక్ అయిపోయామని. ఫోన్ ఇటీ. ఏంటి సార్ మీ ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోయిందా? తీసుకోండి సార్. ఆడి నీకు తప్పకుండా ఫోన్ చేస్తాడు. ఆడు చెయ్యండి సార్, ప్రమాణ పూర్తిగా నాకు ఫోన్ చేయండి సార్. ఒకవేళ చేస్తే బొంబాయి ముంబై అయినట్టు, మెడ్రాస్ చెన్నై అయినట్టు ఈ డాన్స్ మాస్టర్ రంగీలా మీ డ్రైవర్ రంగి అవుతాడు సార్. ఒకవేళ చేయకపోతే సాయంత్రానికల్లా మిమ్మల్ని అందరినీ వదిలేస్తాను. వడదంటున్నావా? మిషన్ లో కంకరేస్తున్నావా? ఆ సౌండ్ ఏంటి? పెళ్లికి బ్యాండ్ వడదింటే సౌండ్ కామన్ రా. ఏంట్రా? నేనెవరో తెలుసా? విజయవాడ పడమట్లంకలో పెద్ద రౌడీని. మళ్ళీ సౌండ్ చేస్తూ వడదన్నావో వడ పగిలి చట్నీ గారుతి. అరే పవన్, విజయవాడలో రౌడీజం తొడలు కొడుతుంది. అరే కనీసం వడలో సౌండ్ వచ్చేట్టు కూడా తినకూడదంట. రౌడీజాన్ని అంతం చేయాలి. వచ్చాయి. రిలయన్స్ ఖాతాదారులకు స్వాగతం. ఇది మీకే అర్హతున్న లైన్. విజయవాడ రౌడీల చిట్టాల కోసం 1 నొక్కండి. రౌడీజాన్ని అంతం చేయడానికి 2 నొక్కండి. అన్ని మూసుకొని మీ ఊరు వెళ్ళడానికి 3 నొక్కండి. ధన్యవాదాలు. శుభదినం. చూసింది, రేస్ చేసేది, క్యాచ్ చేసేది నేనేరా. సిగరెట్ సిగరెట్ ఎందుకు వేస్ట్ చేస్తున్నావు? అవసరం మనది అన్నా. నీకు తెలియదు, నువ్వు సిగరెట్ తాగే. ఇంతకీ మీలో అన్నవడరా? అన్న గురించి నీకు తెలుసా? అన్న 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 ఎవడరా అన్న? వాడేమన్నా దేవుడా? మీ అన్నకి ఆటో జానీ గురించి తెలుసా? ఊరికేమన్నా కొత్త? కరెక్ట్. లేట్ గా అయినా కరెక్ట్ గా గెస్ట్ చేసావురా. బాంబేలో మన బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తే అండర్ గ్రౌండ్ షేక్ అయిపోద్దిరా. నేను అడిగిన డబ్బిస్తే హంతకుడు ఎవరో చెప్తాను. ముందు వాడెవడో చెప్పు. పోరా ఠుషి. నీకు చెప్పేదేంట్రా? ఎక్కడ్రా మీ అన్న? కమ్మాన్. ఎవరా వీడు? అన్నా సదాన్ చంపిన నీటి చూసినట్టన్నా? నిజమా? ఎక్కడెక్కడెక్కడ చెప్పు చెప్పు చెప్పు. ఎక్కడ 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 చెప్పు చెప్పు చెప్పు. ఈ హిప్నటైజ్ మన దగ్గర కుదరదు. 2 లక్షల రూపాయలు, ఐ మీన్ 2 lakhs. 2 lakhs ఇచ్చి సారీ చెప్పు. అప్పటి నుంచి చూస్తున్న అన్న ముందు ఆగరా. ఎందుకు అతని మీద సీరియస్ అవుతున్నారు? మీరేం పీకారని. కనీసం వాడు కామెడీ అయినా చేస్తున్నాడు. ఏంటి నేను ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే నీకు కామెడీ అనిపిస్తుందా? అన్నా నువ్వు చాలా టెన్షన్ లో ఉన్నావు. ఓకే, మాఫియాతో పెట్టుకోవద్దు. శాల్తీ లేచిపో. ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? తెలుసురా మీ అన్న 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 అన్న. సో వాట్? బాంబేలో మాఫియా వాళ్ళకి మలేరియా వస్తే నన్ను పిలిచి క్యాకరే అన్నాడు. వీడెంత నువ్వు నీ ఆరోగ్యం చూసుకుని వాడు కూడా అప్పుడప్పుడు సంతోషపెడుతుండు. ఇప్పుడు ఎక్కడున్నారండి ఆయన? వస్తున్నాడులే. వస్తున్నాడా? అయ్యో నా మొగుడు వస్తున్నాడట. ఎవడది పీటీ ఉషాలో పరిగెత్తున్నాడు? ఆయన ఒక బాక్సర్. ఊరికి చూసెడుతున్నాడు. చూసెళ్తున్నాడా? ఓహో, ఆ రూట్ లో పోతుందా కథ. ఈ మొగుడు 1 way వెళ్తుంటే నువ్వు హైవే వెళ్తున్నావా? ఇది రత్తాలు పోతే పోయారు గానీ యాక్సిడెంట్ చేసుకోకండి, యాక్సిడెంట్ చేసుకోకండి. తోలేవాడు సరిగ్గా తోలితే యాక్సిడెంట్ ఎందుకు అవుతుంది? పోతే ఈ విషయం మన మధ్య ఉండాలి. నా మొగుడు గనక తెలిస్తే తెలిస్తే నువ్వే ఉంచుకొని పోషించాలి. నేనా?